వ్యక్తిత్వ వికాసం అనగానే చాలా మందికి పెద్ద మాటలా అనిపిస్తుంది. కానీ నిజానికి అది మన దైనందిన ప్రవర్తనలోనే దాగి ఉంటుంది. నీవు ఎలా మాట్లాడతావు, ఎలా ఆలోచిస్తావు, ఎలా స్పందిస్తావు, ఇవే నీ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. సెల్ఫ్ అవేర్నెస్, నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీ బలాలు, నీ బలహీనతలు తెలుసుకోవడం, అవి ఒప్పుకోవడం, అవి మెరుగుపరచడం. ఇది వ్యక్తిత్వ వికాసానికి మొదటి అడుగు. సానుకూల ఆలోచన, ప్రతికూలతల మధ్యలో కూడా ఆశావాహంగా ఉండటం. చూడు, జీవితం ప్రశ్నలు వేస్తుంది, కానీ మన సమాధానాల్లోనే మన శక్తి ఉంటుంది. ఒకే పరిస్థితిలో ఇద్దరు భిన్నంగా స్పందిస్తారు. వ్యక్తిత్వం అనేది ఆ స్పందనలోనే కనిపిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడటంలో చాతుర్యం. గొప్పగా మాట్లాడాలనేది కాదు, స్పష్టంగా, నిజాయితీగా, వినిపించేలా మాట్లాడటమే గొప్పతనం. నీ మాటల ద్వారా నీ మనసును పలకరించగలగాలి. ఆత్మవిశ్వాసం, నిన్ను నువ్వు నమ్మడం. అన్ని సమాధానాలు తెలియకపోయినా ఆలోచించగలిగే ధైర్యం ఉండాలి. ఇది నేర్చుకుంటాను అని ముందడుగు వేయగలిగితే అదే నిజమైన ఆత్మవిశ్వాసం. ప్రమేయాలపై దృష్టి, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసిన విలువ. ఏ సందర్భంలో ఎలాంటి ప్రవర్తన చూపాలి అనే జ్ఞానం. ఇది చక్కటి వ్యక్తిత్వానికి చాలా కీలకం. చిన్న విషయాల్లో కూడా సంయమనం వహించగలగడం అది వృద్ధి లక్షణం. ఆప్యాయత, ఇతరులను గౌరవించగలగడం. ఒకరు చిన్నవాళ్ళు, మరొకరు పెద్దవాళ్ళు అని కాదు. మనపై ఉండే ప్రేమ, గౌరవం మన ప్రవర్తనతోనే వస్తుంది. ఇది వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. వ్యక్తిత్వ వికాసం అంటే చదువులో టాపర్ కావడం కాదు, మీరు పెట్టిన పోస్టులకి లైక్స్ రావడం కాదు. పర్సనాలిటీ అంటే చక్కటి రూపం కాదు, మనిషిగా మెరుగుపడటం అంటే మానవత్వంతో జీవించడం. నిన్ను నువ్వు మెరుగుపరుచుకుంటూ పోతే ప్రపంచమే నిన్ను గౌరవిస్తుంది. నిన్ను నువ్వు మెరుగుపరుచుకునే ప్రతి ప్రయత్నం ఈ ప్రపంచాన్ని ఓ మెరుగైన స్థలంగా మార్చుతుంది. మన ప్రయాణం ఇక్కడితో ఆగదు. ఇలాంటి ఆలోచనలతో ముందుకు సాగాలని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆలోచనల సందడిలో కలిసి ముందుకెళ్దాం.